ఈరోజు సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా ఫిబ్రవరి 12న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని, దానికి కావలసినటువంటి ప్రచార క్యాంపెయిన్ను రేపటి నుంచి విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఫిబ్రవరి 12 సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మికులకు నష్టం చేస్తూ పెట్టుబడిదారులకు లాభం చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులందరికీ కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, 2025 విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని తదితర 18 డిమాండ్లతోటి ఈ సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెలో కేంద్ర రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాలన్నీ కలిపి ఐక్యంగా ఈ పిలుపునివ్వడం జరిగింది. అందుకని ఈ సమ్మె చారిత్రాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీన్ని కార్మికులకు, ఉద్యోగులకు అర్థమయ్యే విధంగా బుక్లెట్స్, కరపత్రాల ద్వారా వివిధ రూపాల్లో జనరల్ బాడీలు, గ్రూప్ మీటింగ్లు, బస్తీ మీటింగ్ల ద్వారా విస్తృత ప్రచార క్యాంపెయిన్ నిర్వహించి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, తద్వారా ఫిబ్రవరి 12న జరిగేటువంటి సమ్మెను జిల్లాలో జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.